నమస్తే గద్దెలకొండ గణేష్ అన్న. నమస్తే గద్దెలకొండ గణేష్ అన్న. తమ్ముళ్ళు ఎలా ఉండారా? కులాసానేనా? ఎక్కడో మారుమూలన్న చిన్న దొంగతనాలు చేసుకునే మమ్మల్ని తీసి చేరుకోనంత ఎత్తులో ఉంచారు. ఈ రుణం ఎలా తీర్చుకోగలమన్నా? బండలైన పత్తులు కొట్టే భీముడు, బండలైన పిండి చేసే కఠోరుడు ఈ గద్దెలకొండ గణేష్ ఉండగా ఆ భగవంతుడు కూడా మనల్ని ఏం చేయలేడన్నా. తమ్ముళ్ళు ఇంతకీ మన భూపతి ఎలా ఉండారా? అన్న భూపతి ఎమ్మెల్యేగా గెలిచాక మనకి చాలా ఉపయోగపడుతున్నాడు. మన దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి సహాయపడుతున్నాడు. అంతేకాదన్నా, ఆ దుబాయ్ సెట్ సింగపూర్ ఇవ్వాల్సిన అమౌంట్ కూడా భూపతి సెటిల్ చేశాడు. అంటే మన భూపతి మన పాలిట అస్త్రంలా బ్రహ్మాస్త్రంలా మారాడనమాట. అవునన్నా. ఏమిటన్నా అంత అర్జెంట్ గా రమ్మన్నావు? తంబి ఇన్నాళ్ళు నేను గంజాయి అమ్మి గజదొంగలా మారా. కోట్లు సంపాదించి కొరుకులేనమ్మి కోట్లు సంపాదించా. స్మగ్లింగ్ చేసి ఈ శేఖర సామ్రాజ్యానికి సింహాని అయ్యా. ఇప్పుడు కోట్లకు పరిగెత్తే డీల్ ఒకటి చేయబోతున్నా. ఏమిటన్నా డీల్ అంత పెద్దదా? ఈ ఆంధ్ర రాజధానిలో బాంబ్ బ్లాస్టింగ్ చేయడానికి అల్ఖైదా కమాండర్ నుంచి ఒక డీల్ కుదిరింది. ఆ డీల్ ఖరీదంతో తెలుసా? 1000 కోట్లు. వీళ్ళకి డైనమిక్ నేనుండగా ఏ డాషింగ్ హీరో మనం ఏం చేయలేడన్నా. ఈ సిటీలో పెద్ద పెద్ద హాస్పిటళ్ళు, స్కూళ్ళు, బస్ స్టాండింగ్లు, రైల్వే స్టేషన్లు మన బాంబు దాటికి బద్దలవ్వాలి. శవాలు గొప్పగా పెరిగిపోవాలి. నువ్వు నిశ్చింతగా ఉండన్నా. బీహార్ నుంచి మన వాళ్ళని రప్పించి కావాల్సిన బాంబులు రెడీ చేయిస్తా. మనం గురిపెట్టిన ప్రతి ప్లేస్ మిస్ అవ్వడానికి వీల్లేదు. మనం చూసిన మన ప్లాన్ పెట్టిన ప్రతి ప్లేసు బాంబు దాడి బద్దలవ్వాలి. అందుకోసం రాజస్థాన్ నుంచి రాకాని, కజాఖ్స్తాన్ నుంచి కాకాని పిలిపించండి. మనం వేసే ప్లాన్ వర్కౌట్ అవుతుంది, మనం చేసే పని సక్సెస్ అవుతుందన్న. శబాష్ తమ్ముళ్ళు శబాష్. అన్నా మేము వెళ్ళి ఆ బాంబ్ బ్లాస్ట్ స్పాట్ కి రెడీ చేస్తాం. అన్నట్టు మర్చిపోయా, ఎవడో కిల్లర్ రణధీరంట మన వాళ్ళని అడ్డుకున్నాడు, మన వాళ్ళతో ఆడుకున్నాడు. వాడు వీరుడంట, సూర్యుడంట, రణధీరుడంట. కానీ ఈ గద్దెలకొండ గణేషే వాడికి తలకరువు పెట్టాడు అని తెలియాలి. వాడి ప్రాణం తీసి వాడి రక్తంతో నీ పాదాభిషేకం చేస్తానన్నా. వాడి గుండె తెచ్చి నీకు గిఫ్ట్ ఇస్తానన్నా. శబాష్ తమ్ముళ్ళు శబాష్. గణేష్, గద్దెలకొండ గణేష్, పులి పంజాలు అడుగుపెట్టి పగబట్టిన పాముల అప్పసలు కొడుతున్నావు. ఎవడ్రా నువ్వు? పుణ్యభూమిలో పుట్టిన పరాక్రమశాలిని, భారతమాత ముద్దు బిడ్డ భగత్ సింగ్ రా. భగత్ సింగా? నీలాంటి భగత్ సింగ్ నేరుస్తూ వస్తాదని పరిగెత్తి పైకి పంపించాంరా మేము. సింహాలైనా చిచ్చరబిడికైనా మమ్మల్ని ఢీకొట్టే దమ్ము ఏ గుండెకి లేదు. మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీసులే పిచ్చి ఆసుపత్రిలో ఉన్నారు. నన్ను అంతం చేస్తానని ఛాలెంజ్ చేసిన వీరులు సచ్చి శవాలుగా మారారు. నా దగ్గరికి రావాలంటే ప్రేతాత్మలే భయంతో చచ్చిపోతాయి. అలాంటిది నా స్థాపనలో అడుగుపెట్టి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు. ఎవర్రా నువ్వు? ఈ నేల మీద పుట్టి, ఈ నేల మీద పెరిగి, ఈ నేలనే నాశనం చేయాలని చూసే దేశద్రోహుల గుండెలు చీల్చే చండాడి ఆంధ్ర సింహాన్ని, అరవీర భయంకరులను అంతమొందించిన ఆంధ్ర టైగర్ ని, సమాజం మెచ్చిన శ్రేయోభిలాషిని, క్రూరముగాల సైతం కాటికి పంపిన కాటికమృగాన్ని. అరే బచ్చాగా, నన్ను పట్టుకోవాలని చూస్తే ఈ భారతదేశం బద్దలవుతుంది.
ఈ భూగోళం బూడిదవుతుంది. నేను కని సైగ చేస్తే నీ బాడీ సితాభస్మం అవుతుంది. సింహాలతో సారీ చేసామంటరా, నీలాంటి చెట్టెలుగు చంపడం నాకు కొత్త ఏమి కాదు. బాబు బెదిరింపులకు బుల్లెట్ల దాళ్లకు భయపడి వెన్ను తిరిగి వెన్ను చూపేవాడు కదా ఈ భగత్ సింగ్. నేను రణరంగంలో దిగానంటే ఈనాటి రావణాసురులు వందల్లో వచ్చిన వేలల్లో వచ్చిన రాక్షస సంహారమే. కొత్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తాం. పడితే తరగలాల్సిందే. ఈ దేశం కోసం పోరాడి నల్లూరి పరిస్థితి ఏమైంది? బాణాల దెబ్బకి బలయ్యాడు. స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ కోటాల దెబ్బలే తట్టుకోలేకపోయాడు. నీలా విర్రవీగిన వీరులందరూ సచ్చి వల్లకాటిలో వరుసగా పడుకున్నారు. ప్లేస్ ఫిక్స్ చేయమంటావా? నేను అల్లూరి అంత అమాయకుని కాదు, గాంధీ గారి లాగా గౌరవం ఉన్నోని కాదు. తప్పు చేస్తే తక్షణమే ప్రక్షాళన చేసి అమరసింహాన్ని. రే బచ్చా, నేను గంజాయి అమ్మి గజదొంగలా మారా. స్మగ్లింగ్ చేసి ఈ చీకటి సామ్రాజ్యానికి సింహాన్ని అయ్యా. నాతో చేతులు కలుపు, నువ్వు హింసనంత ఎత్తికి ఎదుగుతావు. నీచుడా, నీలా డబ్బు కోసం నన్ను కన్నా నా నేల తల్లికి అన్యాయం చేసే నీచుడు కాదు ఈ భగత్ సింగ్. వస్తా, మళ్ళీ వస్తా.
నీకోసం వేచి ఉండదు మేరా ఆనందం నందు చూసుకోరా ఆరాటం దాటుతోంది పులి మేరా ఆహ్వానం నుంచి దొరికిపోరా అందం చందం మొత్తం అత్తర్లా కనిపిస్తా కుల్ల కుల్ల స్వర్గం అంచుల్లో కనిపిస్తా చలియో చలగో చెలరేగాలి చల సెగలు పొగలు చల్లారాలి వేళ నా నా నషా